ఒక మంచి పాపులారిటీ, దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉన్నటువంటి ఒక పాన్ ఇండియా స్టార్ ఒక మాటలో చెప్పాలంటే. సో మనం చూస్తున్నాం. అలాగే ఇక రష్మిక మందన, తను కూడా బాలీవుడ్లో కూడా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు. షీఈ్ ఆల్సో పాన్ ఇండియా స్టార్. పుష్ప తర్వాత ఇంకా పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయారు. సో వీరిద్దరి కపుల్ ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్. గతంలో కొన్ని కపుల్స్ మనం చూసాం. ఇప్పుడున్నటువంటి మోస్ట్ ట్రెండింగ్, మోస్ట్ బజ్ ఉన్నటువంటి కపుల్ వీళ్ళిద్దరూ కూడా. వీళ్ళిద్దరి పెళ్ళంటే ఎంత హంగామా ఉంటుందో మనం చూడొచ్చు. సో చాలా కీలకమైనటువంటి కొంతమంది వ్యక్తులు, ఇక చాలా క్లోజ్ ఫ్రెండ్ మనందరికీ తెలిసిందే, విజయ్ దేవరకొండతో అతిపెద్ద మంచి హిట్ కొట్టినటువంటి సందీప్ రెడ్డి వంగ కానీ, లేదంటే విజయ్ దేవరకొండ క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి మిగతా ఆ సినిమాలు, పెళ్లి చూపుల సినిమాలు చేసినటువంటి కాస్ట్ కానీ, వీళ్ళు మాత్రమే, కొంతమంది మాత్రమే వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రియదర్శి కానీ, ఇటు సందీప్ రెడ్డి వంగ కానీ, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కానీ, ఇలా కొంతమంది మాత్రమే, చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఆ వెడ్డింగ్కి వెళ్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు బయటకు వచ్చిన ఫొటోస్లో కూడా ఎవ్వరు, తెలిసిన వాళ్ళు ఎవరు బయటికి రివీల్ అవ్వకపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ కపుల్ ఫ్యూచర్ మీకు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ఎవరైనా బాగుండాలని కోరుకుంటారు, కానీ హౌ డు యూ సీ దిస్ సెలబ్రేషన్? మీకు ఎలా అనిపిస్తుంది వీరిద్దరూ ఒకటి అవ్వడం అనేది? చాలామంది కొన్ని కపుల్స్ని చూస్తే మనకు అనిపిస్తుంది కదా, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని సహజంగా ఒక మాట వాడుతూ ఉంటాం కదా. సో మీకు అలా అనిపిస్తుందా? విజయ్ దేవరకొండ, రష్మికని చూస్తుంటే ఖచ్చితంగా నాకైతే అనిపిస్తుంది. వి మస్ట్ విష్ దెమ్, వాళ్ళ లైఫ్ చాలా బాగుండాలని, మ్యారేజ్ లైఫ్ని బాగా వాళ్ళు ఎంజాయ్ చేయాలని, వాళ్ళు కోరుకున్నట్లుగా వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వాలని, వాళ్ళ పెళ్లి లైఫ్ ఖచ్చితంగా మనందరం విష్ చేద్దాం, కోరుకుందాం. అలాగే ఒక్కసారి ఆ పిక్స్ని మీరు చూడండి. ఐడ్ లైక్ టు షో యూ దోస్ పిక్స్ మరింత క్లియర్గా. రష్మికనే దగ్గరుండి అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారట. అండ్ చాలా కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అలిసిపోయి పాపం తను అలా నిద్రపోతూ ఉండడం, ఒక సోఫాలో పడుకొని దగ్గరుండి తానే ఇవంతా ఏర్పాట్లన్నీ చేస్తూ ఉండడం. హల్దీ ఫంక్షన్కి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ మీరు ఒకసారి చూడొచ్చు. హల్దీ ఫంక్షన్లో చాలా క్లోజ్ పీపుల్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళు. మీరు ఆ ఫొటోస్ని ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే తనే దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చేయడాన్ని మీరు గమనించవచ్చు. ఆ ఫొటోస్ ఒక్కొక్కటిగా మీరు చూస్తున్నారు. కొన్ని గ్రీటింగ్ కార్డ్స్ వస్తున్నాయి వాళ్ళకి. అండ్ ఆ డిజైన్ దగ్గర నుంచి, అక్కడ స్టేజ్ ఎలా ఉండాలి అనే దగ్గర నుంచి మొదలు పెడితే ఇదిగో మరొక ఫోటో మనం చూస్తున్నాం. చాలా క్లోజ్ పీపుల్ మాత్రమే. రాహుల్ ఉన్నారు అందులో, అలాగే సందీప్ రెడ్డి వంగ కానీ, ఇలా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే మనకు కనపడుతున్నారు. ఎవ్రీథింగ్ తనే దగ్గరుండి చూసుకుంటున్నారట. వాళ్ళ కాస్ట్యూమ్ కానీ, అక్కడ డెకరేషన్ కానీ, అండ్ వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లకు సంబంధించినవి కానీ, లేదంటే ఫుడ్ కానీ, ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకుంటున్నారంటూ తెలుస్తుంది. అలాగే మరికొన్ని ఫొటోస్ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. అనీంద్ర జాయిన్ అవుతున్నారు. అనీంద్ర, అంటే ఇప్పటికే కొన్ని ఫొటోస్ లీక్ అవుతున్నా కానీ క్లియర్గా డీటెయిల్స్ ఏం రావడం లేదు. ఎలా జరుగుతుంది మ్యారేజ్ ఏంటి అనేది. చాలా క్లోజ్ పీపుల్ మాత్రమే, అతి తక్కువ మందిని మాత్రమే మ్యారేజ్కి పిలుచుకున్నారు. 2 సాంప్రదాయాల ప్రకారం చేసుకుంటున్నారు కదా. సో ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? ఎవరెవరు అటెండ్ అవుతున్నారు? అక్కడి స్పెషాలిటీస్ ఏంటి అనేది? ఎస్ నందు, మరికొన్ని గంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన పెళ్లి కాబోతుంది. వీళ్ళ పెళ్లి కోసం ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ఇండియా మొత్తం కూడా ఎదురు చూస్తుంది. ప్రధాన మంత్రి మోడీ కూడా ఈ జంటకు విషెస్ తెలిపారు. అయితే కేవలం కొంతమంది మాత్రమే ఈ పెళ్లికి అటెండ్ అవుతున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే వీళ్ళు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అంటే ఈ వివాహాన్ని పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్ గా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఫోటోలు కానీ, వీడియోలు కానీ బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అతిథుల జాబితా కూడా పరిమితంగానే ఉంచారని తెలుస్తుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకి హాజరవుతున్నారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వేడుక అనంతరం మార్చి 3న హైదరాబాద్ లో తాజ్ కృష్ణలో మళ్ళీ ఒక రిసెప్షన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీనికి రాజకీయ ప్రముఖుల కోసం అండ్ ఇంకా భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి టాలీవుడ్ కి సంబంధించిన ఇప్పుడు పెళ్లికి ఎవరెవరైతే అటెండ్ కాలేకపోయారో
ఎవరెవరికైతే కొంతమందికి ఇన్విటేషన్ లేదో వాళ్ళందరికీ కూడా మొత్తం లాంగ్వేజ్ బ్యారియర్ ఏం లేకుండా, ఎందుకంటే విజయ్ దేవరకొండ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు, ఇంతకు ముందు కూడా బయట స్టేట్స్ కి వెళ్ళి ప్రమోట్ చేసుకున్నారు, వాళ్ళతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాగే రష్మిక కూడా ఇప్పుడు అన్ని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీ ఉన్నారు. సో అయితే వీళ్ళకి సో బయట ఇండస్ట్రీ నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, అండ్ ఇంకా రాజకీయ నాయకులు కానీ ఇక్కడ సినీ ప్రముఖులు అందరికీ కూడా ఒక స్పెషల్ ఈవెంట్ లాగా ఇక్కడ ఒక మంచి భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వబోతున్నారు. మార్చ్ 3న ఈ రిసెప్షన్ అనేది జరగబోతుంది అనే సమాచారం. అండ్ ఇంకా సో దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా కొంచెంగానే అంటే క్లారిటీ లేకుండా వచ్చిన ఫొటోస్ కూడా వాళ్ళు ఎవరో అన్ఫార్చునేట్లీ తీసిన ఫొటోస్. ఎందుకంటే ఒక్కసారి ఆ పెళ్లిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయాలి, లేదంటే ఫోన్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలని కూడా వీళ్ళు నియమాలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా వీళ్ళ పెళ్లి వేడుకకు సంబంధించి ఓటీటీ డీల్ కూడా ఒకటి వచ్చింది. నెట్ఫ్లిక్స్ వీళ్ళకి ఒక 60 కోట్ల వరకు కూడా ఆ పెళ్లి వేడుకని తీసుకుంటామని చెప్పి ఆఫర్ చేసినప్పటికీ కూడా వీళ్ళు పూర్తిగా దాన్ని రిజెక్ట్ చేసినట్టే తెలుస్తుంది. మరి ఈ పెళ్లి వేడుకకు సంబంధించి వాళ్ళు ఓటీటీకి తర్వాత మళ్ళీ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందా, లేదు అంటే వీళ్ళు అందరికీ కూడా వీళ్ళ అభిమానులకి వాళ్ళు చూసేలాగా ఏమైనా వీడియో రిలీజ్ చేస్తారా అనేది చూడాలి. సో ప్రస్తుతానికైతే 10:30కి వీళ్ళిద్దరూ పెళ్లిపేటలు ఎక్కబోతున్నారు. మళ్ళీ 4:30కి మళ్ళీ వేరే సాంప్రదాయం కొడవ సాంప్రదాయంలో కూడా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు. సో హల్దీ వేడుకలు నిన్న అండ్ ఇంకా ఇప్పటి వరకు కూడా హల్దీ వేడుకలు రష్మిక మందన ఎల్లో కలర్ శారీ అండ్ ఇంకా పెళ్లికలతో ఎంత అందంగా మెరిసిపోతుందంటూ కూడా ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అండ్ ఇంకా విజయ్ దేవరకొండ లుక్ కూడా వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరు కూడా దగ్గరుండి అన్ని కూడా చూసుకుంటున్నారు. ఈవెంట్ లోకి ఎంటర్ అవ్వడంగానే వాళ్ళిద్దరూ ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో పిక్స్ అన్ని కూడా సో వాళ్ళిద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఒక లవ్ యాంగిల్ లో ఉన్నటువంటి ఫ్రేమ్ మొత్తం అంతా కూడా సెట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎంటర్ అవ్వడంగానే వాళ్ళిద్దరూ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చేసిన మూవీస్ లో స్టిల్స్ అన్ని కూడా పిక్స్ గా తీసుకునేవాడు, అవి ఫ్రేమ్ చేయించి డెకరేట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ, తరుణ్ భాస్కర్, రాహుల్ రవీంద్ర వీళ్ళందరూ కూడా, రాహుల్ రామకృష్ణ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఆ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. సో అక్కడ మొత్తం కూడా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్లే ఈ సెలబ్రేషన్ ని అంగరంగ వైభవంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. సో అఫీషియల్ గా ఏ మాత్రం కూడా ఏది కూడా లీక్ అవ్వకుండా, వీడియోస్ కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. మరి పెళ్లి టైంకి ఎవరైనా వీడియో తీసి మరి బయటికి ఏమైనా పోస్ట్ చేసే ఛాన్స్ ఉందా అనేది తెలియలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఆ న్యూస్ అనేది అఫీషియల్ గా వాళ్ళు నిన్న విరోష్ వెడ్డింగ్ అంటూ కూడా వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా బయటకు రాకుండానే చూసుకున్నారు. అసలు ఎంగేజ్మెంట్ అయ్యిందా లేదా అనే దాని మీద కూడా వాళ్ళు ఇప్పటికి వరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఈ వెడ్డింగ్ విషయంలో కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వెడ్డింగ్ కి సంబంధించి ఎటువంటి వీడియోస్, ఫొటోస్ అయితే బయటకు రాకుండా చూస్తున్నారు. సో మొత్తం టాలీవుడ్ తో పాటు అంతా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అందరూ కూడా సో వాళ్ళకి విషెస్ అయితే తెలియజెప్తున్నారు నాకు. అంటే 2 సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది కదా అనింద్ర. ఓవైపు మన తెలుగు సాంప్రదాయం ప్రకారం విజయ్ దేవరకొండ ఇక్కడ వ్యక్తి కాబట్టి, అలాగే రష్మిక అటు కన్నడ నుంచి వచ్చారు కాబట్టి ఈ కొడవ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎనీ డీటెయిల్స్ అబౌట్ దిస్, ఎలా ఉండబోతుంది ఈ ప్రాసెస్ అనేది? బయట చాలా రకాలుగా చెప్పుకుంటున్నారు కదా, మనకేమైనా సమాచారం ఉందా? ఎస్ నందు, అంటే ఇప్పటి వరకు హల్దీ వేడుకలు జరిగాయి అండ్ ఇంకా ఈవెంట్స్ కూడా, సంగీత్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ 2 సాంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవాలని కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన డెకరేషన్ అండ్ ఇంకా దానికి సంబంధించిన స్టేజ్ కూడా 2 పూల బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఒక దానిపై రష్మిక ముద్దు పేరు రషి అని, మరొక దానిపై విజయ్ అని రాసున్నాయి. సో వీళ్ళు ఆ స్టేజ్ పైన సో అక్కడే 2 సంప్రదాయాల్లో చేసుకోబోతున్నారు. అంటే ముందుగా తెలుగు సంప్రదాయంలో చేసుకున్న తర్వాత కొడవ సంప్రదాయంలో కూడా చేసుకోవాలని రష్మిక ఫ్యామిలీ నుంచి కూడా సో వాళ్ళు ఫార్మాలిటీ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని వాళ్ళు కూడా అడిగినట్టు తెలుస్తుంది. సో దీని ప్రకారం వాళ్ళిద్దరూ 2 సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మార్నింగ్ 10:30కి మన తెలుగు సంప్రదాయం ప్రకారం అండ్ ఈవినింగ్ 4:30కి కొడవ సంప్రదాయం ప్రకారం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. సో రెండు పెళ్లిళ్ళలోనూ అంటే 2 సంప్రదాయాల ప్రకారం చేసుకోవడం అనేది కొంచెం అక్కడ అందరికీ కూడా ఒక
ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగాను అండ్ ఇంకా అందరూ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది అని వీళ్ళు కూడా ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి టాలీవుడ్ లో కూడా. సో ఎందుకంటే ఇప్పటివరకు అలా ఎవరు చేసుకోలేదు. వీళ్ళ పెళ్లి కోసం ఎంతో వెయిట్ చేస్తున్నప్పటికీ వీళ్ళిద్దరూ ఇలా రెండు సంప్రదాయాల్లో పెళ్లి చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి కూడా ఫీల్ అవుతున్న పరిస్థితి. యా రైట్ రైట్ థ్యాంక్ యూ అనింద్ర. ఇప్పటికప్పుడు డీటెయిల్స్ ఇస్తూ ఉండండి. అండ్ ఇంతకుముందు ఒక వీడియో మనం చూస్తూ వచ్చాం. ఒక్కసారి పీసీఆర్ ట్రై టు గివ్ దట్ వీడియో ఆన్ స్క్రీన్. సో విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లిలో ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం హౌ బ్యూటిఫుల్ అంటూ ఒక వీడియో బయటకు వచ్చింది. అక్కడ ఈ సంగీత్కి సంబంధించిన వీడియో లాగా కనిపిస్తుంది మనకి. సరదాగా డాన్సులు చేస్తూ మంచి మ్యూజిక్ పెట్టుకొని యా ఇఫ్ దేర్ ఈజ్ ఆడియో ఒక్కసారి మనం విందామా? లెట్స్. Younger brother, we dedicate this beautiful surprise performance to my darling Bangaram Vijay Rashmi. We love you. Vintage songs and vintage couple and vibe hit vere. Younger brother. ఈవెన్ ఇన్ దిస్ వీడియో యూ కెన్ సీ చాలా దూరం నుంచి వీడియో జూమ్ చేసి తీసినట్లుగా కనపడుతుంది. సో దిర్ ఆర్ నో మొబైల్ ఫోన్స్ అలౌడ్. ఎవరైనా సరే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే, ఎంత పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవ్వరూ అక్కడ ఫోన్లు అలౌ చేయడానికి లేదు అంటూ తెలుస్తుంది. దిస్ ఈజ్ దే కాల్ ఇట్ యాజ్ అన్ప్లగ్డ్ మ్యారేజ్ అట. సో ఈ అన్ప్లగ్డ్ మ్యారేజ్ని గతంలో కూడా మనం చూసాం. అంటే చాలా రేర్గా ఈ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకునే సమయంలోనూ మోస్ట్ పాపులర్ కపుల్స్ ఒకటయ్యే దగ్గర కానీ ఇలాంటివి అన్ప్లగ్డ్ మ్యారేజెస్ని మనం చూస్తూ ఉంటాం. అంటే అన్ప్లగ్డ్ మ్యారేజెస్ అంటే ఏ రకమైనటువంటి సోర్సెస్ ఉండవు. అంటే మనం క్యాప్చర్ చేయడానికి ఫోన్లు కానీ లేదంటే కెమెరాస్ కానీ ఇవేవి ఉండవు. కేవలం వాళ్ళు మాత్రం అలౌ చేసిన 1 లేదా 2 కెమెరాస్ అక్కడ ఉంటాయి. వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్లుగా అది షూట్ చేయడానికి, వాళ్ళకి తర్వాత ఆ ఫోటేజ్ని చూసుకోవడానికి, అంతే తప్ప పబ్లిక్ రిలీజ్ చేయడానికి కానీ ఎవరు పడితే వాళ్ళు ఫొటోస్ తీయడానికి కానీ ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేయడానికి కానీ అవకాశం ఉండదు. ఈవెన్ ఇలాంటి అన్ప్లగ్డ్ మ్యారేజెస్లో లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయట. ఎందుకు అంటే ఇది మా ప్రైవసీకి భంగం కలిగించినట్లు. కాబట్టి ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి అన్ప్లగ్డ్ మ్యారేజెస్లో ఇష్టం వచ్చినట్లుగా వీడియోలు తీసి పోస్ట్ చేస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉండే అవకాశం ఉంటుందట. కొంతమంది, అందరూ అలా తీసుకుంటారని కాదు, అప్పుడప్పుడు లీక్ అవుతూ ఉంటాయి. కానీ ఇఫ్ దే రియలీ వాంట్ దే కెన్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ లీగల్ యాక్షన్ అబౌట్ దిస్. సో అంత సీక్రెట్గా పెళ్లి చేసుకుంటున్నారు. గతంలో కొంతమంది చేసుకున్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మ్యారేజ్ కూడా ఇలాగే అన్ప్లగ్డ్ అని విన్నాం. అట్ ది సేమ్ టైం దీపిక అండ్ రణ్వీర్ మనం చూసాం. ఇప్పుడు రష్మిక విజయ్ దేవరకొండ చూస్తున్నాం. ప్రియాంక చోప్రా పెళ్ళి కూడా మనం చూసాం గతంలో. అలాగే మనకి ఇక తెలుగులో గతంలో నాగ చైతన్య సమంత మ్యారేజ్ కూడా ఇలాగే డెస్టినేషన్ వెడ్డింగ్ లాగే అయింది. అతి తక్కువ కొన్ని ఫొటోస్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫొటోస్ మాత్రమే వచ్చాయి, కానీ ఎవరు పడితే వాళ్ళు తీసిన ఫొటోస్ అక్కడ రాలేదు. అందరికీ ఫోన్లు అలౌ లేదు ఆ మ్యారేజ్లో. కొంతమంది క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఫోన్స్ అలౌ చేశారు, కానీ మిగతా వాళ్ళకి అలౌ చేయలేదు. సో ఇలా ఈ అన్ప్లగ్డ్ మ్యారేజెస్ సిస్టమ్ బాగా పెరుగుతూ ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇదిగో చాలా క్లోజ్ పీపుల్ మాత్రమే ఇక్కడ మనం కనపడుతున్నారు. కొంతమంది తన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు యూ కెన్ సీ కొన్ని ఫొటోస్ మాత్రం బయటకు వచ్చాయి. హల్దీ ఫోటోలా కనిపిస్తుంది ఇక్కడ. ఇది మనకి చాలా క్లియర్గా అందరూ ఎల్లో కలర్ అండ్ వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్లో డ్రెస్ వేసుకొని ఉన్నారు ఆ ఫోటోలో మనం చూడొచ్చు. రాహుల్ కానీ లేదంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పటికీ అక్కడికి వెళ్ళారంటూ మనకు తెలుస్తోంది. పూరి వెళ్ళారంటూ తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ నుంచి కొంతమంది అక్కడికి ఇప్పటికే రీచ్ అయ్యారు, పెళ్లిలో ఉన్నారు అంటూ మనకు సమాచారం అందుతుంది. ఎవరెవరు ఉన్నారు అనేది కొద్దిసేపట్లో మనకి మరిన్ని డీటెయిల్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీఆర్ ట్రయింగ్ టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, వీఆర్ ట్రయింగ్ టు గెట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ దిస్. అయితే ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించవచ్చు. ఎక్కడా కూడా అదిగో మనం చూడొచ్చు హల్దీకి సంబంధించి ఎంత గ్రాండ్గా అరేంజ్ చేసుకున్నారో. అంతా రోజ్ పెటల్స్ వేసి మొత్తం చుట్టూ అంతా ఎల్లో కలర్ థీమ్లో చాలా గ్రాండ్గా మనకు కనిపిస్తుంది. అండ్ వెరీ ఫ్యూ ఫొటోస్ మాత్రమే బయటకు వస్తున్నాయి. అండ్ దెర్ ఆర్ సమ్ యూ కెన్ సీ దట్ గ్రీటింగ్ కార్డ్ చాలా సింపుల్గా కైండ్ ఆఫ్ వైబ్రెంట్ లుక్లో మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు వేరెవర్ యు సీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ సింప్లిసిటీ. ఎక్కడ కూడా అనవసరమైనటువంటి ఒక గ్రాండ్యూర్కి పోయి గందరగోళం చేయకుండా
వెరీ సింపుల్ అండ్ మ్యారేజ్ అనేది మా ఇద్దరికి సంబంధించింది, మా ఇద్దరి కుటుంబాలకు సంబంధించింది, ఇది ప్రపంచంతో మాకు సంబంధం లేదు అంటూ దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ యూనో వెరీ కనెక్టెడ్ అండ్ పర్సనల్. ఎలాగైతే ఉండాలో అలాగే తీసుకుంటున్నారు ఖచ్చితంగా. ఇట్స్ ఎ గుడ్ వే. అండ్ యూ కెన్ సీ దట్ వెడ్డింగ్ కార్డ్ ఆన్ స్క్రీన్. నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చాలా సింపుల్గా, అట్ ది సేమ్ టైం చాలా ఎలిగెంట్గా కూడా ఉంది. సింపుల్గా ఉన్నా you can see that richness and elegance in that every frame lo meeku adi kanpistune undi. And they are just having it very personal, very connected. మా ఇద్దరు అంటే వాళ్ళిద్దరూ ఎంత బాగా పెళ్ళిని ఎంజాయ్ చేయగలుగుతారు